మళ్ళీ చేశాడు మాట్లాడు. హలో హలో అరెస్ట్ చేయాలి అడ్డగుడు. హలో 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 గైస్, వెల్కమ్ టు గుంటూరు భాష. ఈరోజు వీడియో చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హలో మాట్లాడేంట్రా? ఇట్లా ఇస్తున్నా, మాట్లాడు మాట్లాడు బాబాయ్. హలో బాయ్. హలో అడ్రస్ చెప్పు బాబాయ్. అది మాట్లాడు, ఒకసారి మాట్లాడు. నువ్వు నాకు ఇంట్రా ఇటు పెట్టాను. ఇటు పెట్టు. హలో బాయ్. అడలు అడ్రస్ కనుక్కోండి బాబాయ్, కొద్దిగా అడ్రస్ కనుక్కో. చూసిన అయితే పనరా కొద్దిగా అడ్రస్ కనుక్కోండి, చెప్తున్నాడు అడ్రస్ అడ్రస్ కనుక్కోండి. హలో హలో మాట్లాడతాం. హలో అరే చెప్పురా పోయి అడ్రస్ బాబాయ్కి. అంటే తెలియట్లా నాకు. ఏ బాబాయ్ అడ్రస్ ఇది? చెప్పండి. హలో 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 ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతా. అరే మాట్లాడరా పోయి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హలో హలో అంటే మాట్లాడింది, మాట్లాడు. చెప్పు, నాకు తెలియక అడుగుమంటుంది. మాట్లాడు, ఒకసారి మాట్లాడు. హలో 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 పెట్టిరా ఫోన్. ఏం చెప్తున్నారు బాబాయ్? ఏం చెప్తున్నారు? ఏంది ఏం చెప్పాడు అంటున్నా. హలో అసలు మాట్లాడితేగా. మాట్లాడలేదా? హలో అన్న చెప్పు, అడ్రస్ తెలియట్లా. అడ్రస్ చెప్పు. అడ్రస్ అనుకోండి. ఫోన్ కాదు ఇది. ఫోన్ అన్నా మాట్లాడండి. హలో అడ్రస్ తెలియట్లా. ఫోన్ అడ్రస్ అనుకోన్నా. కాదన్నా మాట్లాడతలేదమ్మా. అడ్రస్ కాకపోతే నువ్వు ఇంత కొచ్చా నా కొడుకు అని తెలిస్తే మీ వాళ్ళు అసలు దగ్గర చేస్తారు. అడ్రస్ కనుకోండి. అన్నా వీళ్ళు ఎక్కడ దొరికారన్నా? మర్జెంట్ సెంటర్ ఇప్పుడు ఉన్నారన్నా. ఏం చేయమంటా? కాదన్నా కరెక్ట్గా వేసేయమంటావా ఏమంటావా? కాదన్నా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. నేను ఆ కొడుకులు అరెస్ట్ చేయాలి. బిఫర్ బోల్ట్ బిఫర్ బ్రేవ్ బిఫర్ బ్లాక్ రాన్ నువ్వు బయట బయట దిల్లు ఉన్న సూపర్ మ్యాన్. 100 రూపాయలు. ఆయన ఉంటే తలసారి 100 రూపాయలు. బయట బయట దిల్లు ఉన్న సూపర్ మ్యాన్ రా. బాబాయ్ అడ్రస్ అది చెబుతులేదుగా. చెప్తాడు. హలో నేను మరీ అంత హలో ఎవరైనా ఫోన్ మాట్లాడు. హలో అయ్యే అమ్మాయి మాట్లాడేంట్రా? ఎవరైనా స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. హలో హలో
అడ్రస్ కావాలి చెప్పు నీకు. అదే బాబాయ్ తుత్తపల్లి డొంక అన్నాడు ఎక్కడో. ఇలాంటి ఐడియాలు అర్థం కావట్లేదు ఏం మాట్లాడు. హలో చాలమ్మే అమ్మ ఎవరు అడ్రస్ చెప్పు. చుట్టుపెట్టు డొంక పక్కన చెడ ఉందంట. ఎక్కడ చెడు ఏడున్నాయా పక్కకు ముందుకెళ్ళాలి. డొంక అని చెప్పాడు. డొంక పక్కన చెడం. చుట్టుపెట్టు డొంక అంటే ఈ రోడ్డు వెళ్ళింది. ఈ రోడ్డు ఎదుర గాంధీ బొమ్మ కానీ వెళ్ళింది. రెండు పక్కన ఉండవా? సొద్దపల్లి డొంక చెడము. చెడు అంటే ముందుకెళ్ళాలి నువ్వు. ఇక్కడ మీరు రెండు చెప్పాడాడు. ఏం చచ్చాడు నాకు తెలియదు. కానీ చెడు లేదు. చెడు అంటే ఏది పోలీస్ స్టేషన్ ఎదురు పోయితే అక్కడ పోయి సరే అక్కడికి వెళ్ళు. ఇటు వెళ్ళి ముందుకెళ్ళి బస్ స్టాండ్ దాటి లెఫ్ట్కి రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు వెళ్ళు స్టేడియం పోలీస్ స్టేషను అన్నీ ఉంటాయి. తుదిపిడ్డం కాబట్టి ఈ రోడ్డు వెళ్ళొచ్చు. అన్నీ ఉండే అక్కడ. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకు? వచ్చాయి ఎక్కడికి పెట్టావు అక్కడ అదే ఈ రోడ్డు వెళ్ళి తుదిపిడ్డం ముందుకెళ్ళినాక పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ ఇది ఈ రోడ్లు వెళ్ళి పోలీస్ స్టేషన్ స్టేడియం అన్నీ ఉంటాయి. అటు చేస్తే ఎవరైనా మేము చెబుతాం అంతేకాదు. ఏమి మాట్లాడట్లేదు. అది ఎదవలాగా ఉన్నాడు. మళ్ళీ చేశాడు మాట్లాడు. హలో హలో ఏం మాట్లాడేది? అరే నాతో మాట్లాడుతున్నావు కదా, ఆయనతో మాట్లాడాలి. నీకేంటి బాధ? హలో బాబు అడ్రస్ తెలియట్లేదు బాబు. హలో హలో అయ్యా కొద్దిగా ఇవన్నీ ఈరోజు బారుకి వెళ్ళిపో. బారుకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరుగు రైట్కి స్టేడియం వస్తుంది. బాగా దూరం వెళ్ళాలి. బస్ స్టాండ్ వస్తుంది. బస్ స్టాండ్ కానీ పోలీస్ స్టేషన్ వస్తుంది. బస్ స్టాండ్ కానీ ఏ కూడా రోడ్డు వస్తుంది. స్టేడియం వారికి వెళ్ళిపో. స్టేడియం వారికి అడ్రస్ నువ్వు చూపిస్తావా బాబాయ్? నేట చూపించేది 2 గంటలు నీ బాబా ఎదుగుందా? బండి లేదా నీకు? నాకు బండి గిండి లేదు. 2 గంటలు ఎత్తుకుంటున్నాం మేము. అడ్రస్ చెప్తే ఒకళ్ళు ఎప్పటి అడ్రస్ అడుగు. ఆటో మాట్లాడి మీరు పోవచ్చు. ఆటోలు ఎక్కడ ఉండే? అవి అన్ని ఆటోలు కదా. సర్వీసేనా బాబాయ్? ఆటోకు డబ్బులు కూడా లేవు బాబాయ్. అట్లా తీసుకొచ్చి పడేసాను. చెప్తా ఆవిడే అడ్రస్ చెప్తా రోగం చేయడం కాదన్నాడు. రూపాయి డబ్బులు లేవు. బస్ స్టాండ్ వెళ్ళి నువ్వు కొంచెం ముందుకు వెళ్ళినాక లెఫ్ట్కి వెళ్ళు. రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు స్టేడియం అది. ఎటు తిరిగే పని లేదు. 20 రూపాయలు ఇస్తావా? 20 రూపాయలు ఇస్తావా? ఇప్పుడు కనిపిస్తున్నాయి గంట చూపిస్తా కొంచెం ఇస్తాకేమైంది. నేను మళ్ళీ వస్తే ఇస్తా నీకు. నాకేమి ఇస్తావులే కానీ పో. 20 రూపాయలు బాబాయ్. లేవు లేవు బాబాయ్ అడ్రస్ చెప్పలేదు సరిగ్గా. అడ్రస్ పర్లేదు. అడిగే పర్లేదు. మార్కెట్ నడుచుకుంటా పక్క బస్ స్టాండ్ కనబడింది. ఇది పక్క రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు వెళ్ళిపో. స్టేడియం అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి. స్టేడియం కాడ ఉన్నారా రమ్మన్నాడు. బాబాయ్ బాబాయ్ ఏం లేదు. కెమెరా ఉంది. హాయ్ చెప్పండి. మొత్తం మామూలుగా జోక్ అనమాట. థ్యాంక్ యూ. హాయ్ చెప్పండి. హాయ్ హలో అన్న. ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. గట్టి మాట్లాడు. ఆయన నిలబడు అడ్డగుడు. అన్నా హలో ఇటారా